జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి భూషణ్ రావు, సెక్రటరీ జి వెంకన్న, ట్రెజరర్ హనుమంతరావు, ముఖ్య అతిథులుగా ఎస్టీఓ సుభద్ర, స్టేట్ సెక్రటరీ శరత్, వెంకటేశ్వరరావు, తిప్పన్న సిద్ధులు, లయన్, డాక్టర్ గోళ్ల భూపతిరావు, పాకాల దుర్గాప్రసాద్, రిటైర్డ్ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అధికారం కోల్పోయినటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన సంఘాల యొక్క ప్రతిపాదనలు, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు కానివ్వండి, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగ సమస్యలకు సంబంధించిన ప్రతిపాదనలు కానీ పిఆర్సీలో ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆ ప్రతిపాదనలు అన్ని అడగడం అనేది జరిగింది. అంతకుముందే మనం స్టేట్ లెవెల్లో మనం కమిటీ చేశాం. ఆ కమిటీలో నియోజకవర్గ సభ్యుల్ని, నల్గొండ జిల్లా అధ్యక్షులు అవుతున్నారు వెంకటరెడ్డి గారు అని చెప్పేసి వారక సభ్యులు, వెంకయ్య గారు అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ ఉన్న వారకులు, ముగ్గురు త్రిసభ్య కమిటీ అనేది ముందు జాగ్రత్తగా మనం వేసాం. సరే, ఆ కమిటీలో మనం ఏం ప్రపోజల్ పెడతామని చెప్పేసి ఇప్పటికే ఒకసారి ప్రైమరీగా మేము ఆ సిస్టమ్ చేసుకుని కూర్చున్నాం. ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి బేసిక్ పెన్షన్ మన పెన్షన్ చూసుకున్నట్టయితే సవివరంగా అందరికీ కూడా అన్ని ఒక చోట క్లబ్ చేసి చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్ ఉంటున్న వారికి ఉండేటువంటి పరిచయం అయితే మన సంఘ అభివృద్ధికి అయితే సహకరించి ఇక్కడ వరకు వచ్చినందుకు సకాలంలో. డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి లేవు, పెన్షనర్స్ కంటే ఫ్యామిలీ పెన్షనర్స్ కి లేవు. అలా డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల మీకు రేపు అడిషనల్ ఇన్కమ్ ఇచ్చేటప్పుడు ఒకరికి ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఏజ్ తక్కువ. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఆర్థిక నష్టపోతారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అది ఎప్పుడన్నా మళ్ళీ ఇలా వీళ్ళకి ఏజ్ ఎక్కువ పడింది, వీళ్ళకి ఎక్సెస్ అమౌంట్ అయిందంటే అప్పుడు మళ్ళీ రికవరీ కట్టాలంటే మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే మేము 270 మెంబర్స్ ఇచ్చినట్టున్నాం ఆ లిస్టు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికెట్, ఆ తర్వాత పాన్ కార్డు, అది లేకపోతే ఆధార్ కార్డు, ఇవి ఏమైనా ఉంటే సకాలంలో మన భూషణ్ గారికి సబ్మిట్ చేయండి. అలానే సభాముఖంగా భూషణ్ గారు మాకు నెక్స్ట్ ఇయర్ అక్కడ ఒక రూము, ఇక్కడ టాయిలెట్స్ కూడా చేసే ఏర్పాటు జరుగుతుంది. భగవంతుడు మనల్ని మంచిగా దీవిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంత సమస్య ఉండదు. కాబట్టి అవ్వాలని మనందరం కోరుకున్నాం. ఎమ్మెల్యే గారికి మరి వారు అనేక సందర్భాల్లో మనకు హామీలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే వెంకటరావు గారి సిస్టరు, మొదటి ప్రియమిత్రుడు శేషారెడ్డి గారి శ్రీమతి సుభద్ర ఎస్టీఓ మేడం గారు. మనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఎస్టీఓలో ఈ మేడం గారు ఇక్కడ ఉండడం అనేది మనకు పెద్ద అసెట్. ఏ పని అవసరం వచ్చినా కూడా వారు మనకి సహాయం చేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే నా విషయంలో కూడా నాకు మెడికల్ నాలెడ్జ్ తప్ప ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎంతో మరి సబ్జెక్ట్ చెప్పారు దీని గురించి. పిఆర్సీ అని, కమ్యూనికేషన్ అని, ఏంటేంటో పదాలు అన్ని చెప్పారు. పెన్షన్ అని, గ్రాట్యుటీ అని. సభ ఆశీర్వైనటువంటి వాళ్ళు అందరికీ కూడా, అందరూ పెద్దవాళ్ళే, అందరికీ కూడా మరి ఈరోజు వేదికను అలంకరించిన వేదికను ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా భద్రాచలం టీఎన్జిఓస్ తరఫు నుంచి మరి అందరికీ కూడా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా మేము కూడా ఇక్కడ రావడానికి ఇక కొద్ది టైం ఉంది. ఆ లోపుకి మేము రావడానికంటే ముందుకే మీరు వచ్చి దీన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిందంటే అది చాలా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మా దగ్గర కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఎందుకంటే మీ దగ్గర మేము ఇప్పటికీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగంలో మేము కొంత యవ్వనంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగం చేస్తాను, ముందుకెళ్తాను. నేను మీ అందరికీ, మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, సంఘాలు ఉంటాయి, కష్టపడతా ఉంటాము. మానవుడు ఆశాజీవి. మనం 100 రూపాయలు వచ్చినాడు 1000 రూపాయలు రావాలనుకుంటాం. 1000 రూపాయలు వచ్చినాడు 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటాము. మన ఆశలకి అంత ఉండదు, ఆశాజీవి. అయితే ముందు మనం ప్రతి సంవత్సరం ఆనందకరంగా కలుస్తున్నాం. ఒక్క విషయం గుర్తు చేసుకుందాం, మనం సంతోషపడదాం. మనం ఈరోజు ఈ పొందేటటువంటి పెన్షను ఆ రోజుల్లో డిఎస్ నకారా గారు కృషి చేసి పోరాడి తీసుకురావటం వలన
ఈరోజు మనందరం కూడా సంతృప్తిగా ఆరోగ్యకరంగా ఈ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సమాజం కానీ సుఖశాంతులతో ఉంటుందని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకడిని. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్ కనుక రిటైర్మెంట్ లేదు కానీ లేకపోతే మీతో కలిసి ఎక్కడో కూర్చుని పరిస్థితి వచ్చును. అలాగే భూషణం గారు ఇక్కడ భద్రాచలంలో వారి టీము వారి కార్యవర్గం అంతా కూడా ఈ పెన్షనర్స్ భవన నిర్మించడంలో కానీ ఈ పెన్షనర్స్ యొక్క ధర్మాన్ని వారు ప్రతి కార్యక్రమంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా పాలు పంచుకుంటున్నాం, మేము కూడా భద్రాచలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మా పెన్షనర్స్ కూడా పాత్ర ఉంది అనే విధంగా అంత వయసులో కూడా వారి కార్యవర్గం అనేకమైన కార్యక్రమాల్లో భద్రాచలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకే ఆయన అంటే మాకు వినలేని ప్రేమ గౌరవం. ఎంత పనున్నా ఆయన చూస్తే తప్పకుండా రావాలి, ఒకసారి ఆయన కలిసి వెళ్ళాలని వచ్చాను. మాట్లాడే విధానం ఒకటి, మనం నడిచే విధానం ఒకటి, మనం తినే విధానం ఒకటి, మన పిల్లలతో ఉండే విధానం ఒకటి, ఇవన్నీ కనుక అడ్జస్ట్ చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు ఒక చరిత్ర సృష్టించడం జరుగుతుంది. యూ మస్ట్ క్రియేట్ ఏ హిస్టరీ ఇన్ యువర్ లైఫ్. జీవితం పుట్టినందుకు అరికాలు నుంచి నెత్తిదాకా భగవంతుడు మనకి ఇచ్చిన ఈ శరీరానికి యూ మస్ట్ క్రియేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ యువర్ లైఫ్. ఏమి చేస్తున్నావు, ఏం క్రియేట్ చేస్తున్నావు నీ జీవితంలో, నీ గురించి అనుకోవాలి లోకం అంతా. కనీసం నీ ఇంట్లో నీ పిల్లలు అనుకోవాలి. ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ అని చెప్పేసి అనుకో. అంటే మనిషి మానవత్వాన్ని సంపాదించాలి, మనిషి కావాలి. పాటుపడడానికి సంఘం అంటే ఉన్నది, కానీ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి మాత్రం బాధ్యులు మీరే అవుతారు. మీ ఆరోగ్యాన్ని కేవలం మీరు మాత్రమే చూసుకోగలుగుతారు. ఇది ఎవరో చూస్తే మన ఆరోగ్యం బాగుపడేది కాదు. దీని మీద ఎవరికి వారు అవేర్నెస్ ఉండి చక్కగా మనకి మనం మారితేనే మన ఆరోగ్యం మారుతుందని ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా మీరందరూ కూడా 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి మీ యొక్క ఉద్యోగాల్లో చాలా సేవలు అకుంఠించిన దీక్షతో ఎక్కడా కూడా మిస్ కాకుండా ఎవరిని బాధ పెట్టకుండా చక్కగా నెరవేర్చి ఈ రోజు ఇంత చక్కగా రిటైర్మెంట్ పొందారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యకై టైం కేటాయిస్తారు, ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగానికి టైం కేటాయిస్తారు. ఇక్కడ సమావేశమైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మహిళలు అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పటికే చాలా కాలక్షేపం అయింది, చాలా విషయాలు